నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కిలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి సార్ అసలు కంటెంట్ అనుకున్నాను, కానీ అది కాదు మెయిన్ కంటెంట్. సార్ అందరూ కూడా బిజినెస్ అయినా ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే చాలా భయపడిపోతున్నారండి. సార్ అది సొల్యూషన్ తెచ్చుకోవట్లేదు సార్. భయాన్ని కూడా మనం సంపాదించే రూట్లను చెప్తానండి. ఒక పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తాయి సార్, దానికి కూడా భయపడిపోతున్నారు ఇప్పుడు ఉన్న జనాభా. సార్ దానికి ఒక సొల్యూషన్ చెప్తాను సార్. ఒక స్మాల్ స్టోరీ చెప్తాను సార్, దాని ద్వారా మీకు 100% అర్థమైపోద్ది సార్. ఒక ఊర్లో ఒక గృహం ఉంది సార్. గృహం ఉంది కదా సార్, ఆ గృహంలోంచి గాలి యమా స్పీడ్గా కొట్టిద్దండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా సార్. ఇది ఒక ఊరి గృహం అండి. ఈ గృహంలోంచి గాలి కంటిన్యూగా కొడుతుందండి. ఈ గొట్టం దాటితేనే వేరే ఊరు వెళ్ళడానికి ఉంటుంది, ఆ స్కోప్ లేదు. అప్పుడు మనిషి ఎవరన్నా దీని ముందుకు వచ్చారనుకోండి, ఆ గాలికి ఇలా బయట కింద పడిపోతారండి. అంటే ఎవరు వెళ్ళడానికి ఉండట్లా. కానీ దీన్ని ఎలా అయినా సరే ఓవర్కమ్ చేయాలి, 100% సక్సెస్ అవ్వాలి అనే సంకల్పంతో ఒక మనిషి ఉన్నారండి. అతని పేరు కేకే అండి. ఫస్ట్ ఉత్తకే అండి. ఫస్ట్ ప్రయత్నించాడు, గాలి కొట్టిందండి, ఈ సీసి దూర్లాడ పడి ఇసుకలో కొట్టుకుపోయాడండి. అప్పుడు ఇది ప్రయత్నించడం ఆపలేదండి, ఏదో చెయ్యాలి. ఈ గొట్టం నుంచి దూకి వెళ్ళడానికి లేదండి. ఎందుకంటే కొంతమంది ఉంటుంది చిన్న గొట్టం కదండి, అదేంటంటే మ్యాన్హోల్ అంత పెద్ద గొట్టం అని, దానివల్ల దూకడానికి కూడా లేదు. అప్పుడు దీనికి సొల్యూషన్ వాడు కనిపెట్టాడండి. కేకే అనేవాడు ఓ పని చేద్దాం, రెండో ప్రయత్నంలో ఆ గొట్టానికి పైన ఒక సుత్తి పెట్టి హోల్డ్ చేసేదండి. హోల్డ్ చేసినప్పుడు ఈడేమనుకున్నాడు, ఎలా అయినా రెండోసారి దాటేద్దాం అని గొట్టంలో గాలి బయటకు వెళ్ళిపోతుంది. కానీ వెళ్తున్నప్పుడు దాని ప్రెజర్ ఇంకా తగ్గలేదండి. గాలి తీరా చూస్తే పక్కన పడిపోయాడు చూడండి. అంటే ఈసారి హీట్ తీసుకోవట్లేదండి గాలి. ఒక తోపు దోచింది, ఒక 3 అడుగులకి పైన పడిపోయాడు. అప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థమైంది. రెండో ప్రయత్నంలో